పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో స్టేడియం సమీపంలో రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతం మరో డంపింగ్ యార్డును తలపిస్తోంది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన తడి పొడి చెత్త డబ్బాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు ప్రజలు వాటిని ఉపయోగించకుండా రోడ్డుపైనే చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం చుట్టూ నివాస గృహాలు, వ్యాపార సంస్థలు ఉండడంతో పాటు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారి దోమలు, ఈగలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు చెత్తను రోడ్డుపై వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా తడి పొడి చెత్తను ప్రత్యేకంగా డస్ట్బిన్లలో వేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్యం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.